నుంచి బయటకు వచ్చి రాగానే ఆదిలక్ష్మి వాళ్ళ ఇంటికి పోయినా అవ్వ కళ్ళు చెప్పిన నిజమైంది. ఎద్దును అదుపు చేసినా గానీ మనసును అదుపు చేసుకున్నా. బాగా అలవాటు మర్చిపోయిందన్నా. అవునన్నా, ఎద్దు మర్చిపోయింది కానీ అయ్యో నరకద్దంట్రా, బిర్యానీ అయిపోతావు. నేను భీముడు అల్లా మిమ్మల్ని అన్నా. ఓహో రైటా వస్తావులా? నేను దాన్ని పిలుస్తుండా. ఓ ఎద్దునా? రే భీముడా పిలుస్తావులా? రా రారా రా. మీ అన్న చెప్తేనే ఏంటది ఉండా. అమ్మా నేను చెప్తేనే ఏంటది. మొండితనం చేస్తా గాడిదే. అరే గాడిదంట్రా ఇదే. మనం ఎద్దు అనుకొని పట్టుకుని బొమ్మత్ కూడా తీసుకున్నా. ఎక్కువ మాట్లాడితే నాలుగు తగ్గొస్తాయేమనుకుంటున్నారు. నేను మూగోండి, నా నాలుగు తగ్గ ఈయన వద్దంటున్నాడు. కమ్మనుండంట్రా అసలే కోపంగా ఉంటే. ఎవరన్నా? భీముడు. మీ మొఖాలతో డబుల్ మీనింగ్ డైలాగ్ కూడా. గొడవ పెంచబాకంట్రా. నా ప్యాంట్ ఏంట్రా? ఆంబోతు ఆడపిల్ల ఒంటరిగా ఉంటే తప్పుగా అనుకుంటారా? పోదామా? అందుకనే రా ఆంబోతో పోయేదే. తన్ను కాపాడాలి కదా, ఎద్దును కూడా కాపాడాలి కదా. నువ్వు బదా అన్నా ముందు ప్యాంట్ వేసుకున్నా, మేము మనశాంతిగా పోతాము. అన్న ఆలోచనకి పడిపోయాడు రా. బండి మీద చేయి. మెట్టుగా ఉంది కదా తోద్దామని చేస్తే కసురుకుంటావు. ఏంది థ్యాంక్స్ చెప్పుకోవడానికి వచ్చినోడితో 4 మాటలు మాట్లాడకుండా తరిమి కొడతావా? అసలు నాతో నీకేంది మాటలు? ప్రాణాలు కాపాడిన వాళ్ళతో మాట్లాడితే తప్ప? ఈ పప్పులేవు నా కాడు ఉడకోగానే పో. ఎవడికి పోమంటావు? నా పొలం ఈ పక్క, నీ పొలానికి పోవాలంటే గేటుకి ఆ పక్క పోవాలి. ఏమైంది? ఏందే? రిపేర్ చేద్దామని స్పార్క్ ప్లగ్ రుద్దితే స్టార్ట్ అవుద్ది. రిపేర్ చేస్తారని దగ్గరకు వస్తావు, ప్లగ్ రుద్దుతారని నన్ను రుద్దుతావు, నేను అట్నే నీ ఒళ్ళో పడిపోవాలి కదా. ఏం మళ్ళా నేను దోసపోతా. సరే తోసుకుంటూనే పోదాం. చూడా పిచ్చేసాలేస్తే నరకతా. అట్నా నన్ను నరికేసే తర్వాత ఎవరు కట్టుకుంటావా? అబ్బో నేను కట్టుకోవడానికి కాసు కూకుండారీడా. నేను పెద్దంటి కోడలే మహారాణిలో బతుకుతా, చూస్తా ఉండు. పోయి నీలాంటి మొరటాన్ని కట్టుకుంటారా? మొరటాన్ని పెళ్లి చేసుకుంటే ఏమి పుల్లి బిడ్డ పడతాడు. ఏం మళ్ళా నాకు చంటి పెట్టి చాలు. సరే అట్నే గాని ఎంతమంది పిల్లకాయలు కావాలా? ఆర్ని చూస్తా ఉంటే పురుడు పోసి పేరు పెట్టేట్టుండవే. ఎందుకు పెట్టను? పెనుసులో నరసింహస్వామి. అదేందే? మా నాయన పేరు బాగుళ్ళ. ఎవరికి నోటికెక్కదు. నోటికెక్కాలంటే అరటి పండుని పెట్టాలా. మన పిల్లోడికి పచ్చటి పండుని పేరు పెడదామా? నవ్వుతా ఉందిరా, నవ్వుతా ఉంది. చంద్రబోస్. ఏంది? సుభాష్ చంద్రబోస్. అన్ని నువ్వే చెప్తావేందే? నా కొడుక్కి నేను టెండూల్కర్ అనే పేరు పెడతా. అది మనోళ్ళ పేర్లో లేదే. సుభాష్ చంద్రబోస్ మాత్రం మీ పక్కింటోడి పేరా? ఆయన ఎంత పెద్ద మనిషి తెలుసా? దేంట్లో పెద్ద మనిషే? ఆయన సెంచరీ కొడతాడా, సిక్సర్ కొడతాడా? ఆయన సెంచరీ కొట్టలేడు గానీ తెల్లని కొట్టడానికి లాయకి. భీముడు దాని మీద చేయ బాక మెయిల్ వస్తా ఉంది, గుద్దితే చచ్చిపోద్ది. ఇక్కడికొచ్చే ఒక పత్రికలు నా ఎద్దును కొట్టడానికి వస్తుందా ఏందే? అది నిజమేలే. ఏంది వాళ్ళన్ని కరెక్ట్ గా మాట్లాడుతున్నావు. సరే నీకు నా గొడవ ఎందుకని టెండూల్కర్ అనే పెట్టుకుందాం. పెళ్ళైన తర్వాత నా బిడ్డకి టెండూల్కర్ అని పేరు పెట్టుకోనివ్వలేదు నువ్వు ఊళ్ళో అందరికి చెప్తే నాకే కదా అవమానం. సరే టెండూల్కర్ కి ముద్దు పేరు ఏంది? టెంటా? కర్మ కర్మ కర్మ. ఏంది? నా కొడుకు పేరు గురించి నీతో మాట్లాడుతుంటాను చూడు. అమ్మో అర్థమైపోయింది మీ అక్కకి. చేయొద్దని చెప్తుంటే వినబడలా? ఎద్దు మీదైనా చేయొద్దాం కదా అని. సిగ్గు లేకపోతే సరే ఏందే? నువ్వు కూడా సిగ్గు లేకుండా అన్నిటికీ తలాడిస్తుండవు. ఇంటికి రా, నీకుంది. ఇంటికి వస్తే నాకు ఉందా? ఏందే? ఇంకా అప్పుడప్పుడు మీ ఇంటికి రావాలి కదా. మనం అంతా ఒకటైపోయినాం కదా. అదే మీ చిన్న ఆయన నేను అప్పుడప్పుడు రావాలి కదా. దేవుడు ప్రాణాలు కాపాడినా నీకు బుద్ధి రాలా. చీమకు రెక్కలు వస్తే ఎగిరెగిరి దీపం మీద పడి చచ్చిందంట. నువ్వు అంతే. అట్నా? ఈ భూమి మీద ఉండే వాళ్ళంతా 1000 సంవత్సరాలు బతుకుతున్నారు. ఏందే రెక్కలో కొమ్ములో మొలిచి ఉన్నంత వరకు సంతోషంగా బతికి చచ్చిపోవాలా? ఏ భీముడు ఆదిలక్ష్మితో మాట్లాడుతున్నప్పుడంతా మనసుకు రెక్కలు మొలిచి ఎగరతా ఉన్నట్టు అనిపించేది. పడిపోయిందన్నా. నీకు ఊరు చల్లగుండాలా, వాళ్ళని బాగా కురవాలా. మేక తలాడెత్తుంది వేసేయి. ఆడ బలిచ్చే కాడ నీకోసం చాలాసేపు ఎతికినా నువ్వు లేకుండా నా మేకను బలిచ్చేసినారు తెలుసా? తెలుసు నీ ఇండ ఉంటేట మనసుకు నచ్చల. ఏంది మేకను బలియడమా? అవును. నిన్నేమో మాంసం కూర పెట్టినావు, ఇవాళ మటుకు ఇష్టం లేకుండా పోయింది. ఏంది? మేకను కోస్తేనే కదా మాంసం కూర. అది వేరు. ఆ బలి పశువుని చూస్తే నాకు నువ్వే గుర్తొస్తుండవు. పెద్ద పులుని చూస్తే నేను గుర్తుకు రావాలా? మేకను చూస్తే రాకూడదే? ఎందుకు వచ్చింది? వస్తుంది. దానికి నా దగ్గర మందుంది. ఏంది మూతిని దుడుచుకుంటా ఉండవు? ఇష్టం లేదా? నేను అన్నానా? చాలా. అదే కదా ఇష్టం లేని పెళ్ళినట్టు పెళ్లి చేసుకోవాలా అని. వద్దయ్యా. ఏదొద్దు? ఇదొద్దంటావా పెళ్ళొద్దంటావా? ఏది వద్దయ్యా.
ఏమైంది నీకు? పైన మా చిన్నాయన ఉన్నాడు, కప్పుకు తిరగబాక. ఎట్ట కనిపెట్టావు? చెప్తా, చెప్పు. ఇంటికి పోయాక చెప్తా. నా బావిలో మురికిని కలిపేశాను, మా అవ్వ బావిలో చండాలాన్ని కలిపేశాను. ఈ పాపాన్ని ఎట్టగైనా నా నుంచి తొలగించాలి. దానికి ప్రాయశ్చిత్తంగా నేను నా ఆస్తినంతా ఈ ఊరికి రాసిచ్చా. చచా, ఆ పని చేయగాక. చేసేసా. నాగంనాయుడు అయ్య గారి లాయర్తో రహస్యంగా మాట్లాడి నా ఆస్తినంతా ఊరికి రాసేసా. మరి నీకో? బ్యాంకులో డబ్బుందిలే. డబ్బు ఖర్చయిపోద్ది, భూమి ఎప్పటికీ ఉంటది. ఇటు అమాయకంగా అంతా రాసితే తర్వాత నీకేం మిగులుద్ది? అసలు ఆస్తి నా దగ్గర ఉంది కదా. ఏంది? వద్దయ్యా, ఇలా సావాసమే నీకొద్దు. యాడికైనా పో, ఎంత దూరం పోతావో అంత దూరం పో. నన్ను ఒంటరికి పొమ్మంటావా? నీకు నేనే అమ్మని పెళ్ళాన్ని అన్నవే, అబద్ధం అది. నన్ను తీసుకుపోయా. ఇప్పుడే నువ్వు నా పెళ్ళాం. 2-3 రోజులు కోదండి చెప్పి నిన్ను ఎవరికి చెప్పకుండా ఇయ్యాలే. ఇప్పుడే. ఇప్పుడు మాట్లాడేది నీ పెళ్ళాం కాదు, తల్లి. అయ్యా పోతురాజు స్వామి, అమ్మ పోలేరమ్మ తల్లి, మీరే ఈ బిడ్డలిద్దరిని ఎన్నింటి కాపాడాలా? ఈ పోతురాజు ఏందే టెంకాయ పూలు పళ్ళు కూడా తేలేదా? ఇదిగో అబ్బాయా, కట్టు 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 కట్టు. పోతురాజు స్వామి, నీ సాచిగా వీళ్ళిద్దరూ మూడు పిల్లలు అవుతా ఉంటారు. పిల్ల జల్లతో నిండు నూరేళ్లు చల్లగా ఉండేటట్టు దీవించుతండ్రే. పోతురాజు ఇట చూడు, పూజారి కట్టం ఇవ్వనలేదేందే? ఇప్పుడు అర్జెంటుగా పోతా ఉన్నాము, బ్యాంకులో డబ్బులున్నాయి. పావుల గణకు పద్దు రాసుకోమంట. ఏందబ్బయ్య నమ్మకం లేకనా? ఇట్టా పెళ్లి పేరంటం జరిగితే పూజారి కట్టం అని ఎంతో కనిపిస్తారులే. తృణమో పణమో తోచింది తీసుకోనా ఏందే? మా దగ్గర ఏం లేదు గానే, ఈ ఉంగరం తీసుకోండి. అట్టగా ఇయ్యమ్మా. స్వామి, పోతురాజు స్వామి, ఏంది బాధగా చూస్తున్నావు? ఇట్లాంటి మొగుండు కట్టుకున్నావనే? నా మొగుడికి ఏం తక్కువైందే బాధపడటానికి?
నేను ఒకటి అనుకుంటుండా. ఏంది? టెండూల్కర్ వద్దులే, మీ నాయన పేరే పెడదాం మన పిల్లోడికి. వద్దు వదినట్టుంటే బా, ఏంటిది ఎద్దును పట్టినట్టు? ఏం వీరుడా, కత్తికాట? ఎత్తును పట్టుకునేటప్పుడు కొమ్ము గుచ్చుకొని ఆర్ని అట్టంటు చేసేటప్పుడు దెబ్బలు తగులుతాయి కదా. ఎట్టా చెప్పేదా? ఎద్దుని ఇటు పట్టుకొని తిప్పి ఇటు పడేస్తే గాయం అవుతుంది కదా. అరే, ఏంది? ఒక్కొక్క ఎద్దును ఉంచినందుకు ఒక్కొక్క మచ్చ ఉంది. ఎవ్వరూ వంచలేని నేను ఉంచినాను కదా, దానికి మచ్చ ఉండకపోతే ఎట్టా? చేజాపు. అయ్యో, ఏం చేస్తుండవు? గుర్తు, ఇదే నా ఆయుస్రేఖ. మందు తెస్తా. మందు పోయి పళ్ళా, విభూది పోయమంట. వదిలితే కదా. వదిలు వదిలంటుండ్లా. ఏమడిగావు దేవుణ్ణి? 100 జన్మలు నీతోనే. చాలా. 100 జన్మలైన చాలవు, ఈ బంధాలే ఎప్పుడు తీరవు. సావని వరం ఈరా అని అడుగుదాం ఆ దేవుని. కడలే పొంగిపోని కడలేనిది మన ప్రేమ. మన్ను విన్ను ఏకమైనను, ఎన్నో జన్మలెత్తుతున్నను. విడిపోము పుటకలు, బతుకులు, సావులు. నువ్వు తప్ప నేను లోకంలో నా కోరుకునేదేమున్నది? నువ్వు తప్ప నాకు సొంతమని చెప్పుకోను ఏమున్నది? ఏమున్నది? జంటగా చేరెను నీ రాజు, కుంటెగా నవ్వెను నెలరాజు. ఆశలే తీరెను ఈ రోజు, వీడది బంధం ఏ రోజు. నువ్వు తప్ప ఛీ! నాకు సొంతమని చెప్పుకోను ఏమున్నది? ఏమున్నది? నేను తప్ప నువ్వు తప్ప